మహామాయి దేవత ప్రాంతం ఇది, పూజా మందిర ప్రాంతం ఇదంతా కూడా. దాదాపు ఎప్పుడు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహం దొరికితే ఒక విశ్వబ్రాహ్మణ వ్యక్తి విగ్రహాన్ని పూజ చేస్తూ దాదాపు 90-80 సంవత్సరాలుగా ఈ గుడి ఇక్కడ కట్టబడి పూజలు అందుకుంటుంది. ఈ పూజా కార్యక్రమాలు చైత్ర పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రతి ఉత్సవాలకు దాదాపు 4-5 జిల్లాల నుంచి వందల వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మ అయ్యగారు గారి కూడా అయ్యగారుగా వారి నేతృత్వం వహిస్తున్నారు. సందర్భంగా వారి యొక్క అనుభవాలను వారి యొక్క ఆలోచనలు విశ్వబ్రాహ్మణ వంశస్థులైనటువంటి బ్రహ్మశ్రీ దేవరకొండ వెంకటనరసయ్యాచార్య గారు నాగలి దున్నుతున్నప్పుడు స్వయంభూగా శ్రీ మహమ్మాయి దేవి ఇక్కడ బయటపడ్డది. అప్పటి నుంచి ఇక్కడ దాదాపుగా ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని చేస్తూ పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతో పవిత్రమైనటువంటి మరి దేవాలయం కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది అమ్మ కనుక. మరి సుమారు 250 సంవత్సరాల క్రితం శాతవాహుల కాలం నాటిదని చరిత్ర చెబుతున్నది. ఈ ప్రాంతం అంతా కూడా శాతవాహుల ఆధీనంలో ఉండేది కనుక మరి ఇక్కడ పూర్వం కూడా మరి గుడి నిర్మాణం గోపురాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేది అమ్మవారి దేవాలయం. ఆ సందర్భంగా ఇక్కడ మరి విశ్వబ్రాహ్మణుడికి అమ్మవారు స్వయంగా వెలవడం ఈ ప్రాంతంలో ఇక్కడ అమ్మవారి దేవాలయానికి చాలా విశిష్టం. మరి ఎన్నో మరి అమ్మవారు కోరికలన్నీ కూడా ఉంటుంది. మనం అమ్మవారి ఫలానా కావాలంటే అన్ని పనులు కూడా నెరవేరుస్తుంది కనుక ఈ సంవత్సరం మనం వచ్చి మొక్కులు చెల్లించి ఒడిబియ్యం పోసి మనం ఏదైతే మనం మొక్కుతామో అవన్నీ కూడా అమ్మవారు వచ్చే సంవత్సరం వరకు మనకు మరి కోరికలన్నీ నెరవేరుతుంటాయి. ముఖ్యంగా వివాహం కాని వారు, సంతానం కాని వారు, ఉద్యోగం రాని వారు అందరికీ కూడా అమ్మవారి యొక్క మరి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, తర్వాత ఉన్నత వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క మరి ఆశీస్సుల వల్ల మరి కోరికలన్నీ కూడా నెరవేరుకుంటారు. అంతమంది రావడం దాదాపుగా 4-5 జిల్లాల నుంచి వస్తారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర మొదలైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అన్ని వర్గాల వారు ముఖ్యంగా వస్తారు. అందులో ఎక్కువ శాతం దాదాపుగా విశ్వబ్రాహ్మణులు ఎక్కువగా కులదైవంగా భావించేటువంటి అమ్మవారిని కులదైవంగా భావించే విశ్వబ్రాహ్మణులు ఎక్కువ వస్తూ ఉంటారు. కనుక అన్ని వర్గాల వారు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని వర్గాలకు అమ్మవారు మరి తల్లిగా ఇక్కడ ఈ ప్రాంతంలో మరి పెద్దపల్లి జిల్లాకే తలమానికంగా వెలుగుతుంది. ప్రభుత్వం నుంచి కానీ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఏ విధమైన సహకారం ఈ ప్రాంతంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ప్రజల భక్తుల సౌకర్యార్థం విశేషమీయ వాగు మీద అవసరం ఉన్నది. అదేవిధంగా వెనుకవైపు రోడ్లు కూడా నిర్మాణం కావాల్సి ఉంది. తర్వాత భక్తులకు ఇక్కడ మరి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కావచ్చు. అదేవిధంగా వాష్రూమ్స్ ఆడవారికి ఈ ప్రాంతంలో ఇక్కడ దేవాలయ సమీపంలో వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ధారించి మరి ఇక్కడ నిర్మాణం మరి పని